జ్యోతిరావు పులే ఆలోచన విధానం కదిలి రావాలి మహనీయుల జయంతికి వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి బాబు జగజ్జీవన్ గారి ఆలోచన విధానం కదిలి రావు సిరిసిల్ల హలో సిరిసిల్ల హలో సిరిసిల్ల ఐక్యత. మరి మహనీయుల జయంతి కార్యక్రమం మరి జరుగుతుంది కనుక రేపు ఉదయం 10 గంటలకు మరి అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగజ్జీవన్ జయంతి కార్యక్రమం మరి గౌరవ కలెక్టర్ గారు మరి అఫీషియల్గా అది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మన దళిత జాతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ యథావిధిగా ఆయా గ్రామాలలో మరి విగ్రహాలకు దండలు వేసుకొని మరి యథావిధిగా సిరిసిల్లకు వచ్చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇదే నెలలో ఏప్రిల్ నెలలో పెద్దలు మరి జ్యోతిరావు పులే గారి 11వ తారీఖు నాడు ఆయన జయంతి కార్యక్రమం ఉన్నది. మరి బీసీలంతా ఏకమై మరి సిరిసిల్ల పట్టణానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం కూడా గవర్నమెంట్ టేకప్ చేసింది కాబట్టి మరి ప్రజలందరూ వచ్చి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మళ్ళీ 14వ తారీఖు నాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఉంటుంది కనుక అది కూడా గవర్నమెంటే టేకప్ చేసింది కనుక మరి అందరూ దయచేసి వేరే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మరి ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ వచ్చి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరన్నా ఇప్పుడు ఈ కార్యక్రమాలు గవర్నమెంటే చేస్తుంది కనుక ఎవరన్నా వేరే విషయాలలో ఎవరన్నా చందాలు అడిగితే దయచేసి మీరు ఎవరి ఇవ్వకండి. మరి యథావిధిగా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది కనుక మరి సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా స్టేట్లు ఎవరైనా కానీ ఎవరైనా నచ్చి అడిగితే దయచేసి డబ్బులు ఎవరికి ఇవ్వద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. మహనీయుల జయంతోత్సవాలకు గ్రామాల నుండి అందరూ కదిలి రావాలని, అక్కడున్న విగ్రహాలకు పూలమాలలేసి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి అందరూ కూడా తరలి రావాలని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా బాబు జగజ్జీవన్ జయంతోత్సవము 5వ తారీఖు నాడు రేపు, అదేవిధంగా 11వ తారీఖు నాడు పులే గారి జయంతోత్సవము, జ్యోతిరావు పులే గారి జయంతోత్సవము, అదేవిధంగా 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ సభలకు మీరందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు మరి దండలేసి అక్కడ నుండి సిరిసిల్లకు తరలి రావాలని మేము అందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడి బహిరంగ సభను విజయవంతం చేసి మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా రావాలని. ఇంతకుముందు అయితే మైకులు టవి కట్టి తింపడం జరిగింది, ఇప్పుడు అదేం లేదు. దయచేసి అందరూ కూడా మరి ఈ జయంతోత్సవాలకు అందరూ కదిలి రావాలని అందరినీ కోరుతున్నాను.